హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ గులాబ్ జామున్. అందరూ చాలా ఇష్టంగా తినే స్వీట్ ఐటమ్ అయిన ఈ గులాబ్ జామున్ని జ్యూసీగా, సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా లోపల ఉండకట్టకుండా ఉండేటట్లు తయారు చేసుకోవాలంటే ఏ విధమైన టిప్స్ పాటిస్తూ తయారు చేసుకోవాలో ఈరోజు మనం మన ఛానల్లో చూద్దాం. ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకున్నానండి. ఇది 180 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీన్ని నేను ఒకసారి మెజర్ చేసుకుంటే ఈ కప్పుతో 2 కప్పుల పిండి వరకు వచ్చిందండి. గులాబ్ జామున్ మిక్స్ అంతటిని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకున్నానండి. ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్లో పాల పొడి ఉంటుందండి. అందువల్ల మనం పాలతోనే కలపాలని ఏమీ లేదు, వాటర్తో అన్న మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్గా పిండినంతటిని దగ్గర చేర్చి ఒక ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పిండిని కలుపుకోవడానికి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యూజ్ చేశానండి. చపాతీ పిండిలాగా మరీ హార్డ్గా కాకుండా పైన స్మూత్గా పిండిని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులో 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ 2 కప్పుల షుగర్ నాకు 500 గ్రామ్స్ షుగర్ పడిందండి. కొలతలో చూసినట్టయితే ఈ 2 కప్పుల షుగర్కి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. మనకి ప్యాకెట్ మీద 800 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చని ఉంటుంది, కానీ 800 గ్రామ్స్ షుగర్ని మీరు యాడ్ చేశారంటే చాలా ఎక్కువ అయిపోతుందండి. 500 గ్రామ్స్ అయితే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా కరిగే వరకు గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సిరప్ని ఒక 15 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత అందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, సిరప్ కలర్ బాగుంటుందని వేశాను. ఈ విధంగా మరిగించుకున్న సిరప్ని ఫింగర్తో టచ్ చేసి చూసినట్లయితే స్టిక్కీగా ఉంటుందండి. గులాబ్ జామున్స్కి అలా ఉంటే సరిపోతుంది. తర్వాత నానబెట్టి ఉంచుకున్న పిండి ముద్దని స్మూత్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండే విధంగా ఒక 4 నిమిషాల పాటు చేతులతో ఈ విధంగా మదాయించుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని పిండిని 2 చేతుల మధ్యన ఉంచి ప్రెస్ చేస్తూ ఎటువంటి క్రాక్స్ లేని విధంగా ఈ విధంగా చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా చేతి మధ్యన పెట్టుకొని ప్రెస్ చేస్తూ రౌండ్ బౌల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉంటాయి. మీకు కావాలంటే చేతికి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసుకొని ఉండలు చుట్టండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత పిండి బౌల్స్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా కాగకూడదండి, కొద్దిగా కాగితే సరిపోతుంది. అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మూకుడిని కాస్త కదుపుకుంటూ వేయించండి. పిండి బౌల్స్ని వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాల వరకు కదపకూడదండి. అలా కదిపామంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా అన్ని గులాబ్ జాములు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. వేగిన గులాబ్ జామున్లన్నింటినీ వేడి ఆయిల్లోంచి తీయంగానే వెంటనే సిరప్లోకి యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి సిరప్ని పీల్చవు. ఈ విధంగా సిరప్లోకి యాడ్ చేసుకున్న గులాబ్ జామున్లన్నింటినీ ఒక 15 నిమిషాల పాటు కదపకుండా పక్కన పెట్టి ఉంచండి. అప్పుడు గులాబ్ జామున్లు సిరప్ని పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు ఆ విధంగా నానిన ఒక గులాబ్ జామున్ని చూద్దాం. చూసారు కదండి, లోపల ఎటువంటి ఉండ కట్టకుండా ఎంత స్మూత్గా జ్యూసీగా ఎంత చక్కగా తయారైనాయో గులాబ్ జామున్లు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గులాబ్ జాముల్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.